ఏపీలో మోంతా తుఫాను ప్రభావం మొదలైంది. భారీ ఈదురు గాలులకు చెట్లు నేల కొరుగుతున్నాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలను చేపట్టింది. ఏపీలో మోంతా తుఫాను ప్రభావానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు అందిస్తారు. ప్రస్తుతం అయితే కనుక తీసుకున్న ప్రచండ గాలికి ఎలక్ట్రికల్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. మన దూరంతో ప్రస్తుతం అయితే కనుక దారి పొడిగిన ఎక్కడ పడితే అక్కడ ఎలక్ట్రికల్ వ్యవస్థ దెబ్బతింటూ ఎలక్ట్రికల్ పోల్స్ కింద పడిపోవడం జరుగుతుంది. అధికార యంత్రాంగం కూడా హుటాహుటిగా బయలుదేరి ఇబ్బంది తలెత్తిన వెంటనే రెక్టిఫై చేయడానికి సమాయత్తం అవుతారు. ప్రస్తుతం అయితే కనుక మనం చూడొచ్చు ఇక్కడ ఎలక్ట్రికల్ సిబ్బంది ఉన్నారు. సార్ ఏం జరిగింది? నుంచి అన్ని చోట్ల నుంచి టీమ్స్ వచ్చారు. నేను ఢిల్లీ ఎంక్వైరీస్ వైజాగ్ నుంచి వచ్చాను. ఇక్కడ నోడల్ ఆఫీసర్ ఉన్నారు సబ్ డివిజన్కి. సో రాగానే ఇది ఇచ్చేసి ప్లేస్ చేస్తున్నాం. అది అనదర్ 2 hours కంప్లీట్ చేస్తాం. గాలి గట్టిగా వేసినప్పుడు జరిగింది. అందులో ముందుగా ప్రింట్ చేసి పెట్టుకున్నాను. అయినప్పటికీ చాలా వస్తాయి. సో దాన్ని రెక్టిఫై చేసి త్వరగా. ఇప్పుడు ఈ తుఫాను తీవ్రత అధికంగా ఉంది. 90 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల వరకు విండ్ పవర్ ఉంటుంది అన్నారు. మీ ఎలక్ట్రికల్ సంబంధించి ఎటువంటి ముందస్తు చర్యలు మీరు సిద్ధంగా ఉన్నారు? మాకు సిఎండి గారు డిప్యూటీ గారు మొత్తం కంట్రోల్ నుంచి డిప్లాయ్ చేసి మెటీరియల్ మ్యాన్ పవర్ మిషనరీ అన్నీ కూడా డిప్లాయ్ చేసి ఎవ్రీ డే 2-3 times అందరితో ఇంటరాక్ట్ అయ్యి సీనియర్ ఆఫీసర్స్, డైరెక్టర్స్, తర్వాత చీఫ్ జనరల్ మేనేజర్స్ అందరినీ కూడా జిల్లాల వారీగా చేసి వాళ్ళ కంప్లీట్గా ఇన్ఛార్జ్ వాళ్ళ డైరెక్షన్స్ మీద నేను ఒక సబ్జెక్ట్ అండి. అలాగే ఏడీ గారు వాళ్ళు నెల్లూరు నుంచి, కావలి నుంచి ఎక్కడిని కూడా చేశారు. సో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిన వెంటనే అది సాల్వ్ చేయాలి. అంటే పోల్స్ కానీ ఎన్ని ముందస్తు ఎటువంటి ఎక్విప్మెంట్ ఎటువంటి సిద్ధం చేస్తారు? మనకి ఇంచుమించుగా మోర్ దెన్ ఈ జిల్లా కాకినాడ జిల్లాకైతే మోర్ దెన్ 1000 members మ్యాన్ పవర్ డిప్లాయ్ చేశారు. అలాగే మెటీరియల్ కూడా ఎక్కడికక్కడ మోర్ దెన్ 200-300 పోల్స్, మ్యాచింగ్ మెటీరియల్, కండక్టర్, ఇన్సులేటర్స్, టూల్స్ అండ్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు కటింగ్ మెషిన్స్, డ్రిల్లింగ్ మెషిన్స్, పోల్ డ్రిల్లింగ్ మెషిన్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు. చేసేసి అవసరమైన చోట 2-3 కూడా ఏర్పాటు చేశారు. ఇచ్చిన వెంటనే ఇప్పుడు మేము టీంతో పాటు అక్కడికి వెళ్ళి మనం చూడొచ్చు. సిబ్బంది అయితే సిద్ధంగా ఉన్నాం. మా సీఎండీ చెప్పిన ఆదేశాల మేరకు ఈ పోల్ అయితే కనుక వీచిన ప్రచండ గాలికి ఈ పోల్ కింద పడిపోవడం జరిగింది. దీంతో సిబ్బంది కూడా వెంటనే రియాక్ట్ అయ్యాం. ఇది 1.5 hour క్రితం జరిగింది. మరో 2 hours ఈ యొక్క ఏదైతే ఈ కరెంటు సరఫరా ఉందో దాన్ని అంతా కూడా మళ్ళీ సప్లై తిరిగి యథావిధిగా కొనసాగిస్తాం. ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే ఎదుర్కోవడానికి టెక్నికల్గా కావచ్చు లేకపోతే ఇతర సంబంధించి అన్ని సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ఎలక్ట్రికల్ అధికారులు చెప్తుంది. వర్షం కూడా జోరుగా జరుగుతుంది. మనం చూడొచ్చు ఎంత జోరున వర్షంలో కూడా పెద్ద ఎత్తున సిబ్బంది పనిచేసి విద్యుత్ సరఫరాను మళ్ళీ పునరుద్ధరించే పనిలో ఉన్నారు.